హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కోమకుల వీరబాబుని. అందరికీ నమస్కారం. 768 పాయింట్ దశవిద్య పుణ్యకర్మలు. పుణ్యము సాధించడానికి 10 రకాల మార్గాలున్నాయి. ఈ కార్యం నిర్వర్తించడం వల్ల పుణ్యం సంప్రాప్తిస్తుంది. ఎటువంటి కార్యాలు చేయాలి? పరులకు ఉపకారం చేయాలి. ఎప్పుడు ఇతరులకి మంచి కలిగించే పనులు సాయం చేయాలి. వాళ్ళకి ఉపయోగపడే అవసరమైన పనులు చేయాలి. గురు సమూహమును సేవించుట. గురువుల శిష్యుల్ని కలిపి మనం సేవించాలి. వాళ్ళకి కావాల్సినవి సమకూర్చాలి. వాళ్ళకి పనులు చేసి పెడుతూ ఉండాలి. దాతృత్వం కలిగి ఉండాలి. ఇప్పుడు దాన గుణం అనేది కలిగి ఉండాలి ప్రతి ఒక్కరు. ధర్మబద్ధంగా ప్రవర్తించాలి. ధర్మం విడిపోకూడదు. ధర్మ మార్గంలోనే నడవాలి ప్రతి ఒక్కరు. ఆతిథ్యం నిచ్చుట. ఎవరన్నా బాటసారులు, సాధు సన్యాసులకి ఆతిథ్యం ఇవ్వాలి. అన్నపానీయాలు, వస్త్రాలు సమకూర్చాలి. వారు వ్రతములు ఆచరించాలి. వరలక్ష్మి వ్రతం, కార్తీక వ్రతం వంటివి కొన్ని వ్రతాలు ఉన్నాయి. ఇటువంటి వ్రతాలు ఆచరించాలి. పశువులను ఆదరించి పాలించాలి. పశువులను ఎప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. గడ్డి, దాన, ఆహారం సమకూర్చి శుభ్రం చేసి వాటికి కావాల్సినవి అన్నీ ఆలన మంచి చెడ్డ ఎప్పుడు చూసుకుంటూ ఉంటే అవి చక్కగా మనకి కూడా ఏదో విధంగా ఉపయోగపడతాయి. పశు సంపద మనకి తయారవుతుంది. పాతివ్రత్యం పాటించుట. ఇప్పుడు పాతివ్రత్యంగా ఉండాలి. భర్త మాట సేవ దాటరాదు. భర్త చెప్పినవన్నీ చేయాలి. దానికి అనుగుణంగా నడుచుకోవాలి. సేవలు చేయాలి. అది ఉత్సవం నిర్వహించుట. గ్రామంలో ఉత్సవాలు, గ్రామ దేవతలు, అలాగే దేవుళ్ళు, మిగతా దేవుళ్ళు ఉంటారు కాబట్టి వీళ్ళకి ఉత్సవాలు జరిపించాలి ప్రతి సంవత్సరం ఎప్పటికప్పుడు. లోక కళ్యాణమునికి ఉపయోగించి కార్యములు ఆచరించు. లోకంలో అందరికీ మంచి జరిగే పనులు ఏవి చేసినా కూడా మంచిదే. అందరికీ ఉపయోగపడే పనులు చేసినా కూడా ఆచరించడం వల్ల ఇటువంటి సుగుణముల చేత పుణ్యఫలం సంపాదించుకోవచ్చు మనం. కాబట్టి అందరూ మంచి పనులు చేయండి, మంచిగా ఉండండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ పాయింట్స్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.